Good morning, students. My name is Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now, we are discussing about the third BSc 6th semester botany cluster A paper. Our cluster is the A. We are now discussing the plant diversity and human welfare. In that paper, third unit topic, GIS. It means Geographical Information System. What is the GIS? It is a set of computerized tool. This is the computerized tool for collecting, storing, retrieving, transforming and displaying spatial data. అంటే మనం ఇప్పుడు ఎర్త్ భూమి మీద ఉన్నాం. భూమి మీద రకరకాల లొకేషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిటీ తీసుకోండి. ఆ సిటీ తీసుకున్నప్పుడు ఆ సిటీలో టోటల్గా ఉన్నటువంటి ఆ సిటీలో ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం కంప్యూటర్ లోపల ఫీడ్ చేస్తాం అన్నమాట. ఎలాగా? ప్లేట్స్ రూపంలో. అంటే ఇట్ మీన్స్ ప్లేట్స్ అంటే ఒక్కొక్క లేయర్ లోపల ఒక్కొక్క దానికి సంబంధించిన డేటా ఉంటుంది. అంటే ఒక లేయర్లో మొత్తం టెంపుల్స్కి సంబంధించినటువంటి డేటా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక దానిలో మొత్తం నెంబర్ ఆఫ్ స్ట్రీట్స్, ఏ స్ట్రీట్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, ఆ స్ట్రీట్కి సంబంధించిన లొకేషన్స్ చూపిస్తుంది. ఒక దానిలో రివర్స్ని చూపిస్తూ ఉంటుంది, ఒక దానిలో హోటల్స్. ఇలాగ నెంబర్ ఆఫ్ లేయర్స్. అంటే ప్లేట్స్ మాదిరిగా, అంటే ప్లేట్స్ లాగా అని చెప్పడం మనం 3D ఇమాజినరీ అని చెప్తాం కదా, ఇంకా ఈ విధంగా అనమాట. 3D ఇమాజినరీ చూపిస్తూ ఉంటాం కదా. అంటే ఒక్కొక్క లేయర్ లోపల ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, అప్పర్ లేయర్ లోపల లోకల్ స్ట్రీట్స్, రెండో లేయర్లో సిటీస్, టౌన్స్ అని చెప్పి. అంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఇండియాలో సిటీస్, టౌన్స్ అన్నీ సెకండ్ లేయర్లో కనబడతాయి. ఫస్ట్ లేయర్లో అయితే స్ట్రీట్స్ ఏమున్నాయి, రివర్స్ ఏమున్నాయి, అంటే వాటర్కి సంబంధించి అదంతా. ట్రాన్స్పోర్ట్ అంటే రైల్వే ఉండొచ్చు, రోడ్డుకు సంబంధించి ఉండొచ్చు, ఏరోప్లేన్కి సంబంధించి ఉండొచ్చు, ఎయిర్పోర్ట్స్. అంటే ఇవన్నీ అంటే ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఉందని లొకేషన్స్ చూపిస్తుంది అన్నమాట. ఇలాగా రకరకాలుగా, అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ రూపం లోపల మనం దీన్ని కంప్యూటరైజ్డ్ చేసి చూపిస్తూ ఉంటాం. దాన్ని మనం జిస్ అని చెప్పేసి సింపుల్గా పిలుస్తూ ఉన్నాం. ఈ జిస్ గురించి వచ్చేటప్పటికి మనకి ఇట్ ఈస్ ద ఎసెన్షియల్. అంటే దీన్ని ఒక మ్యారేజ్తో పోల్చడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఎసెన్షియల్ ఏ మ్యారేజ్ బిట్వీన్ కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే జిస్ అనే దాన్ని ఒక మ్యారేజ్ లాగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మ్యారేజ్ అనేటప్పటికి ఏంటి, ఒక మేలు ఫీమేలు, అవునా, ఒక మేలు ఫీమేల్కి కలిపి మ్యారేజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏంటి, కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్కి, అంటే మ్యాప్ బొమ్మ మనకి లొకేషన్స్ ఎక్కడ ఏది ఉందనేటటువంటిది దాని కాస్త డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే మ్యాప్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి కనెక్ట్ చేయడం. అందువల్ల ఆ రెండింటికి మధ్యలో అంటే ఒక మేలు ఫీమేల్ లాగా అంటే జిస్ని ఈ విధంగా సంబోధించడం జరిగిందనమాట. కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దట్ ఈస్ ద సింపుల్లీ కాల్డ్ జిస్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. Anything that can appear on a map can be encoded into a computer and then compared to anything on any other maps. అంటే మనం ఇప్పుడు చూడండి, గూగుల్ జీపీఎస్లో మనం మ్యాపింగ్ వెతుక్కుంటాం, ఏ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, అవునా, పేరు కొడితే మనకు లొకేషన్ చూపిస్తుంది. అంటే ఒక ఏరియాలో ఉండేటటువంటి మనకు కావాల్సింది ఏదైతే అడుగుదామో దాన్ని అది మనకి లొకేట్ చేసి చూపిస్తూ ఉంటుంది.
GIS technology can be used for scientific investigations, resource management and community education. దేనికోసం ఉపయోగపడుతుంది జిస్ అనేది మనకి రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే శాస్త్రీయమైనటువంటి అంశాల మీద చర్చల కోసం దానికి సంబంధించి మన వరల్డ్ వైడ్గా ఏంటి రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆ రిసోర్సెస్ని హౌ టు మేనేజ్, అలాగని ఎడ్యుకేషన్ పరంగా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ అంటే మ్యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే మన అందరికీ తెలుసు ఓల్డెన్ డేస్లో నుంచి యానిమల్స్ యొక్క స్కిన్ మీద మ్యాప్స్ గీసి ఉంచడము ఇలాగ మనం తెలుసు. లేదా తర్వాత పేపర్స్ మీదకి వచ్చాయి మ్యాప్స్ అనేటటువంటి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ విత్ ఇన్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ దట్ ఆర్ ద టెక్నాలజీ హ్యాస్ ఎగ్జిస్టెడ్ టు కంబైన్ మ్యాప్స్ విత్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ డేటాబేసెస్ టు క్రియేట్ జిస్. అంటే అప్పుడు మన చేతిలో ఆ మ్యాప్ను మోసుకెళ్తూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, ఈ మ్యాప్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కంప్యూటరైజ్డ్ చేశారు కాబట్టి, అంటే డేటా రూపం లోపల స్టోర్ చేశారు కాబట్టి మనం సెల్ ఫోన్ లోపలే వీ కెన్ ఆపరేటెడ్ దెమ్. అంటే మ్యాప్ మనం ప్రత్యేకించి మోసుకెళ్ళక్కర్లేదు. ఇట్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ద హై టెక్నిక్ ఈక్వలెంట్ ఆఫ్ ఎ మ్యాప్. అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సిస్టమ్ లోపల మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది అవుట్పుట్ మనకు కావాల్సింది ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇండివిజువల్ మ్యాప్ కంటైన్స్ a lot of information which is used in different ways by different individuals and organizations. అంటే మనకు మ్యాప్ అనేటప్పటికి ఒకే మ్యాప్లో అన్నీ ఉంటాయి. మన చిన్నప్పుడు స్కూల్ డేస్లో వెళ్తున్నప్పుడు మనకు మ్యాప్, ఇండియా మ్యాప్ ఇచ్చేవారు. ఆ మ్యాప్ చూపిస్తుంటే అందులోనే అన్నీ, ఇంకా రివర్స్ అయినా, సిటీస్ అయినా, టౌన్స్ అయినా, రైల్వేస్ అయినా అన్నీ కలిపి ఒకే మ్యాప్లో చూపించేవారు మనకి. అందువల్ల ఏది ఎక్కడ ఉందో చూడడం పెద్ద కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటిది ప్రాబ్లం లేకుండా నీకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ని మనం ఈజీగా ఐసోలేట్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కంప్యూటరైజ్డ్ జిస్ ప్రోగ్రామ్ ద్వారా. ఇట్ రిప్రజెంట్స్ ఏ లొకేటింగ్ అవుట్ అంటే అవర్ సెల్వ్స్ ఇన్ రిలేషన్ టు ద వరల్డ్ అరౌండ్ అస్. అంటే మనం ఒక ఏరియాలో ఉన్నప్పటికి కూడా మిగిలిన ఏరియాలో ఉన్నటువంటి వాటితోటి రిలేషన్షిప్ని ఏర్పరచుకోగలిగేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. మ్యాప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అంటే మనం ఇక్కడే ఉంటాం, మనం కూర్చున్న చోటే ఉంటాం, కానీ మనం వేరే దేశాలన్నీ చుట్టేసి రావచ్చు. ఎక్కడ ఏ వీధిలో ఎక్కడ ఏముంది తెలుసుకోగలుగుతున్నామా లేదా. మ్యాప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డైవర్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది లొకేటింగ్ టెలిఫోన్ వైర్స్ అండ్ గ్యాస్ మైన్స్ అండర్ అవుట్ స్ట్రీట్స్. And it means displaying the extents of deforestation and thawing of glacier in Iceland. అంటే మనకి ఈ మ్యాప్స్ని ఉపయోగించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే, మనకి టెలిఫోన్ అంటే ఇప్పుడు అంటే మొబైల్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు ల్యాండ్లైన్లు ఉండేవి, దానికి సంబంధించి వైర్లు అండర్ గ్రౌండ్లో వేసేవారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ లొకేటింగ్ అంటే వైర్లు అనేటటువంటి టెలిఫోన్ వైర్లు ఉన్నాయనే విషయం. అలాగే గ్యాస్కి సంబంధించి గ్యాస్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఆ లైన్లో ఆ స్ట్రీట్ లోపల ఆ లైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే డిఫారెస్టేషన్ అంటే అడవులు తగలడిపోతూ ఉంటాయి. అటు సైడ్ మనకి అమెరికా సైడు ఫారెస్ట్లన్నీ కూడా వాళ్ళకి సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మండిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అలాగే మంచు ప్రాంతాలు ఉన్నటువంటి దాని లోపల మనకి ఐస్ వేడికి కరిగిపోతూ ఉంటుంది. ఆ వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి అంటే మనకు కావాల్సినటువంటి అలారం లాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మ్యాప్స్ ఆర్ స్టాటిస్టిక్ అండ్ జీరో is used to display and analyze spatial data which are tied to databases. This connections gives GIS its power maps and be drawn from the database, and data can be referred from the maps. When a database is updated, the associated map can be updated as well as. అంటే మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ని మారుస్తూ ఉండాలి. లేకపోతే అంటే
మార్చడం అంటే ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం ఒక ప్రాంతం ఏ విధంగా ఉంది, ఇప్పుడు అంటే మోడిఫికేషన్స్ జరుగుతూ వస్తున్నాయి కదా. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఏరియా లోపల 2-3 స్ట్రీట్స్ ఉంటే ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల 10 స్ట్రీట్స్ అయిపోతుంది. అంటే కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి, జనాలు పెరిగిపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా లొకేషన్స్లో ఉండేటటువంటి అంటే అప్పటి వరకు 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నటువంటి ఏరియాలు కాస్త 10 ఇళ్ళు అయిపోతున్నాయి, కొన్ని రోజులు పోయాక 100 ఇళ్ళు అయిపోతున్నాయి. అంటే అలాగా డేటా అనేటటువంటిది మనం సేకరించుకుంటారనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి మ్యాప్స్ని. అంటే ఎప్పుడో క్రీస్తుపూర్వం పెట్టింది అలాగే ఉంచితే ఆ లొకేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా ఉండదు ఇప్పుడు వెళ్ళి చూస్తే. అదనమాట. అందుకోసం చెప్పేసి ఎప్పటికప్పుడు మనం ఆ మ్యాప్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి, డేటాని మ్యాప్స్ని కూడా. వెన్ ఏ డేటాబేస్ ఈజ్ అప్డేటెడ్, అసోసియేటెడ్ మ్యాప్ కెన్ బి అప్డేటెడ్ యాజ్ వెల్. GIS database include a wide variety of information including geographic, social, political, environmental, demographic. అంటే ఆ ఏరియాలో ఉండేటటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ పార్టీలు ఏ ప్రాంతంలో ఎన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేది అనాలిసిస్ చేసుకోవడం. బాగా అంటే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఇవి, అభివృద్ధి చెందలేనటువంటి ప్రాంతాలు ఇవి. అంటే ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేసుకొని అభివృద్ధి చెందలేనటువంటి వాటిని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే డిజార్డర్స్ లాంటివి వచ్చినప్పుడు వాటి నుంచి ప్రొటెక్షన్ అంటే ముందస్తుగా తెలుసుకుని మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. GIS వర్కింగ్ ప్రాసెస్. GIS యూజెస్ లేయర్స్. అంటే మనం GIS లోపల ప్లేట్స్ అంటున్నాం కదా, వాటిని లేయర్స్ అని పిలుస్తాం, వాటిని థీమ్స్ అంటాం కూడా. టు ఓవర్లే different types of information much as some statistic maps use overlaying to added tiers. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అంటే ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక దానికి సంబంధించి ఇప్పుడు ఎందాక అన్నాం కదా స్ట్రీట్స్ అని ఒకే దానిలో, రివర్స్ ఒక లేయర్ లోపల అంటే వాటి ఇన్ఫర్మేషన్ అలా చూపిస్తూ ఉంటుంది. ఈచ్ థీమ్ రిప్రజెంట్స్ ఏ కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాం కదా. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సచ్ యాజ్ ద రోడ్స్ అంటే మనకు ఒక ప్రాంతం లోపల ఎలాంటి రోడ్డు ఉన్నది అంటే రోడ్డు మార్గాలు ఉన్నాయి, నేషనల్ హైవే ఉందా లేకపోతే మామూలు స్మాల్ స్ట్రీట్స్ అంటే చిన్నవా అనేటటువంటిది. వెజిటేషన్ అంటే ఫారెస్ట్లకు సంబంధించి ఏ రకమైనటువంటి ఫారెస్ట్ ఏ ప్రాంతంలో ఉంది, ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఆ ప్రాంతంలో అనేది. సెటిల్మెంట్స్ అండ్ ఫారెస్ట్ కవర్ ఎక్సెట్రా ఇలాంటి వాటి గురించి మనం ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క కేటగిరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి ఇక్కడ మనం వేసిన మ్యాపింగ్ అనేటటువంటిది ఒకటి ఎగ్జాంపుల్గా చూపించామన్నమాట. GIS ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ టు ఎక్స్ట్రాక్ట్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ మ్యాప్ and use these are the required. This provides the flexibility allowing a paper map which exactly meets the needs of the user to be quickly produced. అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈజీగా మన అవసరానికి వీలుగా ఎగ్జాక్ట్లీ లొకేషన్ని మనం ఈజీగా తొందరగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. హౌఎవర్ GIS గోస్ ఫర్దర్ బికాస్ ద డేటా ఆర్ స్టోర్డ్ ఆన్ ఏ కంప్యూటర్ అండ్ అనాలిసిస్ అండ్ మోడలింగ్ బికమ్ పాసిబుల్. అంటే మనం ఇచ్చేటటువంటి డేటాను స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి దానికి. ఫర్ ఎగ్జాంపుల్గా 1 might point at 2 buildings. Ask the computer to describe each from an attached database. అంటే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఆన్ పేపర్ అండ్ దెన్ టు క్యాలిక్యులేట్ ద బెస్ట్ రూట్ బిట్వీన్ దీస్. సో మేకింగ్ డెసిషన్స్ అబౌట్ ద సైట్ సెలెక్షన్ ఫర్ న్యూ ఫెసిలిటీస్, క్రియేటింగ్ అండ్ డెవలపింగ్ ఏ new power plant, projecting wetlands, directing emergency response vehicles, designing historic neighborhoods, carrying out EIA projects. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏమి ఇచ్చారు,
రెండు బిల్డింగ్లు, అంటే ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలి, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలి. దానికి వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. మనకి షార్ట్ కట్స్ ఉంటాయి, లాంగ్గా వెళ్ళేటటువంటివి ఉంటాయి. అందులో మనకి ఏది ఈజీగా అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో వెళ్ళేటటువంటి రూట్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుంటాం. అలాగే ఇందాక మనం అంటే లాస్ట్ క్లాస్ లోపల ఈఐఏ అని చెప్పేసి డిస్కస్ చేసాం, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పేసి. అంటే దానికి జిస్ అనేటటువంటిది తోడవుతే దట్ కెన్ గివ్ టు ద గుడ్ రిజల్ట్, అంటే డెవలప్మెంట్ అనేటటువంటిది ఈజీ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు ఎలాంటి ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయాలన్నాం? ఎర్త్ క్వాక్స్ లేనటువంటివి, వాల్కనీస్ రానటువంటివి, ఫ్లడ్స్ రాలేనటువంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు జిస్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే అలాంటి ప్రాంతం అవైలబుల్గా ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం జిస్ను యూస్ చేసుకుంటే దట్ కెన్ లొకేటెడ్ దట్. అంటే ఎర్త్ క్వాక్స్ లేకుండా, ఫ్లడ్స్ లేకుండా, వాల్కనీస్ ఎరప్షన్స్ లేకుండా ఉండేటటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన కన్స్ట్రక్షన్ పర్పస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మనకి జిస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. ఈ రకంగా మనం మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే డెవలపింగ్ ఏ న్యూ పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు అంటే ఎక్కడ కట్టాలి, కట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటికి ప్రొటెక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఎట్ ది సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద వెట్ ల్యాండ్స్, డైరెక్ట్లీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్, డిజైనింగ్ హిస్టారిక్ నైబర్హుడ్స్. అంటే ఇలాగ రకరకాల ప్రాజెక్ట్స్ని మనం డీల్ చేయగలుగుతాం అన్నమాట జిస్ సహాయంతో. జిస్ కంబైన్స్ ప్రీవియస్లీ unrelated information into easily understood maps and can perform complicated analysis functions and then results visually as maps, tables or graphs, allowing decision makers to visually see the issues before them and then select the best course of action. అంటే మన ప్రాసెస్కి ఏది పర్ఫెక్ట్ అయినటువంటిది అనేది మనం ముందుగా అనాలిసిస్ చేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్స్ అంటే జిస్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోగలుగుతున్నారు, ఏ విధంగా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకోవడానికి, అంటే ముందస్తుగా అంచనా వేసుకొని వాటిని, అంటే ఈ జిస్ యొక్క ఎఫెక్ట్ వలన మనం వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. హరికేన్స్ అంటే మనకి ఈ ఏరియాలో రావు హరికేన్స్ అని చెప్పేసి, ఫారిన్ కంట్రీస్లో వస్తాయి, హరికేన్స్ అంటారు. ఈ సీన్ బై మెనీ యాజ్ ద ఫస్ట్ టైమ్ దట్ జిస్ వాజ్ యూజ్డ్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ టూల్. జిస్ ఈజ్ ఎ బీయింగ్ యూజ్డ్ టు మేనేజ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ స్పెషల్లీ ఇన్ disaster relief. Environmental experts have plotted the reporting of official drafts in most of areas. అంటే మనకి ఈ హరికేన్స్ని అబ్జర్వ్ చేసి, ఈ హరికేన్స్ని మనం టోర్నాడోస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం, అంటే సైక్లోన్స్ అంటాం. అంటే గాలులు బాగా ఎక్కువగా సుడిగాలులు అంటాం. అలా గిరగిరా తిప్పుతూ అందులో మొత్తం అన్నీ కూడా హౌసెస్ ఏముంటాయి అవి దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ హరికేన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు ఎక్కువగా యూస్ చేశారంట దీన్ని. అలాగే క్రైమ్ స్టాటిస్టిక్స్ అంటే ఎక్కడైతే నేరాలు, ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి దీన్ని యూస్ చేస్తున్నారంట. దిస్ ఈజ్ ద విటల్ టు లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్లానింగ్ ఇన్ టర్మ్ ఆఫ్ క్రైమ్ స్టాటిస్టిక్స్. ద మోస్ట్ పోలీస్ ఫోర్సెస్ ఇన్ ద USA have used them for a long time, automated and digital mapping of reported
Crime has made the process such easier, especially when looking at different types of crimes from different departments in large cities. అంటే పెద్ద పెద్ద నగరాల లోపల, పెద్ద పెద్ద సిటీస్ లోపల ఎక్కువగా ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి, దేని మీద జరుగుతున్నాయి ఆ క్రైమ్స్, వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి యూఎస్ఏ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట దీన్ని. ఆర్కియాలజీ అంటే మన ఏమంటారు, పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి జనాలు అనమాట. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటున్నారంట. దిస్ ఈజ్ క్రిటికల్ ఎ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే యాజ్ ఇట్ టేక్స్ ఆన్ మోర్ ఎలిమెంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అంటే మనకి ఇప్పుడంటే మనుషులు ఉన్నాం, వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రల్ని ఆధారంగా చేసుకొని దట్ కెన్ ఐడెంటిఫై ద అంటే ఏ ప్లాంట్స్, ఏ యానిమల్స్ అక్కడ నివసించి ఉండేవి, ఎలాంటి పద్ధతులు ఉండేవి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ టూల్ బట్ నాన్ హ్యాస్ బీన్ మోర్ బెనిఫిషియల్ దాన్ ద prediction of historic site location. It means successfully identify the number of new sites for future investigation. అంటే కొత్త కొత్త ప్రాంతాలను మనం కనిపెట్టడానికి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సివిల్ ప్లానింగ్ అంటే మనకి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటిది అనమాట. దిస్ హ్యాస్ బీన్ సూపర్బ్ టూల్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డెకడ్స్. Working out local tax rates, planning desirability and mapping social deprivation. అలాగే హెల్త్ అండ్ మెడిసినల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటే హెల్త్కి సంబంధించి మనకి హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్స్లో ఎన్ని ఉన్నాయి, అంటే మనం ఉన్నాం అనుకో, మన ఏరియా సరౌండింగ్స్లో ఎన్ని హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, విచ్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ అంటే మనకి రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటిది అంటే కొన్ని గైనకాలజిస్ట్ బేస్డ్ ఉండేటటువంటి ఉంటాయి, యూరాలజిస్టు, హార్ట్కి సంబంధించి కార్డియాలజిస్టు, ఇలాగా ఒక్కొక్క కొన్ని చోట్లయితే క్యాన్సర్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్, స్కిన్కి సంబంధించినటువంటి డెర్మటాలజిస్ట్ హాస్పిటల్, ఇలాగ ఏ హాస్పిటల్ ఎక్కడ లొకేట్ అయ్యిందో ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. దిస్ ఈస్ ద విటల్ టు ప్రాపర్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ క్యాన్సర్ సర్వీసెస్ ఫర్ ద యూకే స్పెషల్. అంటే యూకే లోపల క్యాన్సర్కి సంబంధించి సర్వీసెస్ని అంటే యూకే లోపల సర్వీసెస్ అంటే క్యాన్సర్ సర్వీసెస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా పెరిగిపోతున్నారు కదా, క్యాన్సర్ సంబంధించినటువంటి సర్వీసెస్ సేవల్ని అందుబాటులో ఉంచేలాగా అంటే అందరు హెల్తీగా తయారయ్యేలాగా ఒక నేషనల్ హెల్త్ సర్వీస్ అంటే అందుకోసం చెప్పేసి దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ వర్క్ టుడే. మోస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ that collect and use data make information available to almost anyone. అంటే ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తాము, ఆ ఏరియాలో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో మనకు తెలియదు. అంటే రోడ్డుకి సంబంధించినటువంటి కార్స్ అవైలబిలిటీ ఉంటాయా, లేకపోతే బస్సెస్ ఉంటాయా, ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయా, అందువలన దానికి సంబంధించినటువంటి డేటాను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద జిస్ అంటే వాట్ ఈస్ ద జిస్, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ద జిస్, వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద జిస్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద జిస్. అంటే జిస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఏంటి, మ్యాప్ని అలాగే డేటాని రెండింటిని కలిపి మనం కంప్యూటరైజ్డ్ చేయడం అనమాట. దాన్ని మనం జిస్ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. అంటే ముందస్తుగా మనం ఈ డేటాను అందులో ఫీడ్ చేసుకోవడం ద్వారా రాబోయేటటువంటి పరిణామాలని ప్రివెంట్ చేసుకోవడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక అన్నాం కదా హరికేన్స్ అని చెప్పేసి, లేదా క్రిమినల్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి
ఇలాంటి వాటి కోసం సివిలింగ్ అంటే సివిల్ ప్లానింగ్ అంటే మనం ఏ ప్రాంతంలో ఇల్లులు కట్టుకున్నా ఏ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మనం అంటే ఎప్పుడు కూడా బాగా ఉండేటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాం. అంతేగాని అగ్నిపర్వతాలు పేలే చోట కన్స్ట్రక్షన్ చేసుకుంటామా? లేదు కదా. అంటే ఇలాంటి వాటికి కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి వెరిఫికేషన్ చేసుకోవడానికి అంటే మిమ్మల్ని ఈఐఏ కానీ జిస్ కానీ ఇప్పుడు వారికి ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందండి. అంటే ప్రతిసారి ఏదో ఒకటండి షార్ట్లోనో ఎస్ఐలోనో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంపార్టెంటే. ఎగ్జామినేషన్లో మాత్రం అడగడం జరిగింది. నెక్స్ట్ మనం దీనికి కంటిన్యూషన్గా ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము. పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అని చెప్పేసి అంటే మనం రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అర్బన్ అంటే సిటీస్ ఆల్రెడీ కొంచెం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమే. ఆ సిటీకి చుట్టుపక్కల ఉండేటటువంటి ఏరియాస్ ఉంటాయి, రూరల్ ఏరియాస్ అంటాము. వాటిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అంటే లోకల్ పర్సన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో పెద్దలు ఉంటారు, లేకపోతే అందులో ఉండే జనాభా ఉంటుంది. వాళ్ళు అలాగే దాన్ని డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే అధికారులు, గవర్నమెంట్ సర్వెంట్స్ అయి ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరూ కలిసి అంటే ఆ ఊరి గ్రామ ప్రజలు ప్లస్ బయట నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరూ కలిసి ఆ ఏరియాని డెవలప్మెంట్ చేయడం కోసం ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించిందే పార్టిసిపేటరీ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి రిసోర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అంటే ఆ జనాలు అంటే ఆ ఊర్లో ఉండేటటువంటి ప్రజలకు తెలుస్తుంది కదా వాళ్ళ ఊర్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయనే విషయం. ఆ ఫెసిలిటీస్ వాళ్ళు చెప్తే దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ ప్లానింగ్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వసతులు వచ్చేలాగా అది చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజల్నే వాడుతూ అభివృద్ధి చేస్తుంది అన్నమాట. దానికి సంబంధించిన పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అని చెప్పేసి పిఆర్ఏ అని సింపుల్గా చెప్తాం. దిస్ పార్టిసిపేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఏ బాటమ్ అప్ పీపుల్ సెంటర్డ్ వాలంటరీ ప్రాసెస్ అంటే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే ఫస్ట్లో బోత్ ఆర్ ద ఫెసిలిటీస్ అండ్ దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే స్టార్టింగ్ నాన్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కాకుండా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యేవి డెవలప్మెంట్ కోసం. తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్రైజల్ ఆఫ్ ద రిసోర్సెస్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఒక ఊరి అభివృద్ధి చెందలేదంటే దానికి అక్కడ లోపాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఆ ఊరు డెవలప్ చేయడానికి ఏం రిసోర్సెస్ ఉన్నాయి అంటే రిసోర్సెస్ అంటే వనరులు అంటాము. అంటే భూమి ఉందా, ఖాళీ భూమి ఉందా, లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఉందా అంటే ఎక్కువ కానీ అంటే ఎలాంటి పంటలు పండుతాయి అక్కడ ఈ దాన్ని బట్టి అన్నమాట. అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అంటే సాయిల్ ఏ రకమైనటువంటి సాయిల్ ఉంది, ఎలాంటి రకం పంటలు పండుతాయి ఇవన్నీ కూడా మనకు తెలిస్తే దానికి తగ్గట్టుగా ప్లానింగ్ వేస్తాం అనమాట. అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు, ఆ జనాభా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అంటే భూమికి సరిపడ జనాలు ఉన్నారా, అంటే జనాభా ఎక్కువ భూమి తక్కువగా ఉందా ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు అనమాట. అంటే వీక్నెస్ ఆఫ్ సొసైటీ అంటే అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి అవన్నీ కూడా మనం ముందు ఎస్టిమేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్. అంటే వనరులు చూసుకోవడం, అక్కడ ఏం వనరులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి జనాలు ఏ రకమైనటువంటి పనులు చేయగలిగే జనాలు ఉన్నారు, అలాగే అక్కడ అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ చూసుకున్న తర్వాత పిఆర్ఏ ఈజ్ అన్ అప్రోచ్ బై నాన్ గవర్నమెంటల్ యూజ్డ్ బై ద ఎన్జిఓస్ అండ్ అదర్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అప్పుడు మనం ఏ ప్రాసెస్ చేయాలనేటటువంటిది స్టార్ట్ చేస్తాం అనమాట. అసలు ఇది ఎలా వచ్చింది ఈ పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అనేటటువంటిది. ద ఫిలాసఫికల్ రూట్స్ ఆఫ్ పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ టెక్నిక్స్ కెన్ బి ట్రేస్డ్ టు అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ మెథడ్స్, యాక్టివిస్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ మెథడ్స్ such as those Paulo Freire and the study clubs of the Antigonish movement.
యాంటగోనిస్ట్ అంటే ఏంటి? మన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిప్కో యుద్ధం గురించి తెలుసు కదా, చిప్కో మూమెంట్ గురించి. అంటే చెట్లు నరకకూడదు అని చెప్పేసి కొంతమంది జనాల చెట్లను పట్టుకొని అక్కడ ఫైట్ చేశారు. అంటే ఏంటి? చెట్లు మమ్మల్ని నరికైనా మా చెట్లను కాపాడుకుంటాము, అంటే మమ్మల్ని నరకండి, ఆ తర్వాత మా చెట్లను నరకండి అని చెప్పేసి వాళ్ళు మూమెంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. అంటే మనుషుల్ని చంపేసిన తర్వాత మనం ఏం చేస్తామని చెప్పేసి ఆ మూమెంట్, అంటే వాళ్ళు వచ్చిన జనాలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ మనం ఒక ఏరియాని అభివృద్ధి చెందడానికి అక్కడ ఉన్నటువంటి జనాలు ఎలాంటి సహాయం అందిస్తారు అనే దాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్ 1980 రాబర్ట్ చాంబర్స్ యూజ్డ్ ద టర్మ్ పిఆర్ఏ. మొట్టమొదటిసారిగా రాబర్ట్ చాంబర్స్ అనే అతను ఈ వర్డ్ వాడారు. పిఆర్ఏ మీనింగ్ అప్పుడు వేరే ఉండేది, ర్యాపిడ్ రూరల్ డెవలప్మెంట్ అని పెట్టారు ఆయన. ఇక్కడ ఆర్ఆర్ఏ అనమాట, పిఆర్ఏ కాస్త ఆర్ఆర్ఏ కింద చెప్పడం జరిగింది. ఆర్ఆర్ఏ మీన్స్ ర్యాపిడ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కింద రాబర్ట్ చాంబర్స్ ఇనిషియేట్ చేశాడు. టు డిస్క్రైబ్ టెక్నిక్స్ దట్ కుడ్ బ్రింగ్ అబౌట్ ఏ రివర్సల్ ఆఫ్ లెర్నింగ్ టు లెర్న్ ఫ్రమ్ రూరల్ పీపుల్ డైరెక్ట్లీ. అంటే మనం వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం. అంటే ఏంటి? అంటే వాళ్ళ రూరల్ పీపుల్స్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరిగేదన్నమాట. ఇన్ 1990 ద టర్మ్ ఆర్ఆర్ఏ హ్యాడ్ బీన్ రిప్లేస్డ్ బై ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఆర్ఆర్ఏ అనేది కాస్త, అంటే ర్యాపిడ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కాస్త ఈ రూరల్ డెవలప్మెంట్ అనేది కాస్త ఏమైందంటే తర్వాత పార్టిసిపేటరీ రూరల్ లేదా రిసోర్స్ అప్రైజల్ అని చెప్పేసి పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్ అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది మాత్రం పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అనేటటువంటి కాన్సెప్ట్ పేరుతో చెప్పుకుంటున్నాం. రాబర్ట్ చాంబర్స్ నాలెడ్జ్ దట్ సిగ్నిఫికెంట్ బ్రేక్ థాట్స్ అండ్ ఇన్నోవేషన్స్ దట్ ఇన్ఫార్మ్డ్ ద మెథడాలజీ కేమ్ ఫ్రమ్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ ఏంటి? డెవలప్మెంట్ పార్టిసిపేటర్స్ ఇన్ ఇండియా అండ్ ఎల్స్వేర్. ఏంటంటే ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అంటే రాబర్ట్ చాంబర్స్ ఏం చెప్పారు? సిగ్నిఫికెంట్ బ్రేక్ థాట్స్ అండ్ ఇన్నోవేషన్స్. అంటే అక్కడ మనకి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఏమైతే ఉందో ఆ ఇంపార్టెన్స్, అంటే మనం ఏం చేయాల్సి ఉందో దానికోసం మనం ఏం చేయాలి? ఇన్నోవేషన్స్ చేయాలి, అలాగే ఆలోచనలు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైనా ఆలోచన చేస్తేనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ థాట్స్ లేకుండా, ఇన్నోవేషన్స్ లేకుండా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా దొరకదు కదా. అంటే ఇన్ఫార్మ్డ్ ద మెథడాలజీ కేమ్ ఫ్రమ్ ది కమ్యూనిటీ డెవలప్మెంట్ పార్టిసిపేషనర్స్. అంటే అలాగా మన కమ్యూనిటీ మనం డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అక్కడ జనాల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటటువంటిది స్టార్ట్ అయిందనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ పిఆర్ఏ. ద సెంట్రల్ ట్రస్ట్స్ ఆఫ్ ద paradigm are decentralization and empowerment. Decentralization means that resources and discretions are developed, turning back the upward flows of resources and peoples. అంటే జనాలు ఏమంటే మనం ఇంతకుముందు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి అనేవారు కదా, ఆ టైప్ లోపల వీళ్ళు అభివృద్ధి అనేటటువంటి పేరుతోటి జనాలకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అవును కదా. అంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు, పని చేయడం ద్వారా వాళ్ళకి అమౌంట్ వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం విలేజ్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. అవునా. డీసెంట్రలైజేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఎనేబుల్ లోకల్ పీపుల్ టు ఎక్స్ప్లాయిట్ ద diverse complexes of their own conditions and to adapt to rapid change. అంటే ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది? ఊరు యొక్క అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాని యొక్క మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. వాట్ ఈస్ ద టెక్నిక్స్? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి? టెక్నిక్స్ అండ్ టూల్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ బుక్స్
థాట్ అండ్ ట్రైనింగ్ కోర్సెస్. అంటే పుస్తకాలు చదవడం ద్వారా ఆ పుస్తకాలు చదవడం కొంతమందికి థింకింగ్ పవర్ వస్తుంది. అంటే మనకు వచ్చేటటువంటి ఆలోచనల్ని పుస్తకాలు చదవడం, ఆలోచనలు చేయడం, ట్రైనింగ్ కోర్సెస్ని పెట్టడం, అంటే ఏ పని చేయాలనుకుంటే ఆ పనికి సంబంధించిన ట్రైనింగ్ కోర్సెస్. ఇప్పుడు మనకి ఐటీఐ అని చెప్పేసి ఉంటుంది కదా, అంటే ఎలక్ట్రిసిటీ. మన ఇళ్ళలో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి, కరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని పని చేయడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే ఫిట్టర్, ప్రతి ఇంట్లోనూ హౌస్ కన్స్ట్రక్షన్లో పైపులు వాడుతూ ఉంటారు. ఆ పైపుల్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఇలాగా కొన్ని కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్లు అనమాట. The field has been criticized for lacking a systematic evidences based on methodology. Basic techniques are used. ఏంటి ఆ బేసిక్ టెక్నిక్స్ అంటే అండర్స్టాండింగ్ గ్రూప్ డైనమిక్స్. అంటే జనాలు కూర్చుని మాట్లాడుకోవాలన్నమాట. ఏంటి? త్రూ లెర్నింగ్ కాంట్రాక్ట్స్, రోల్ రివర్సల్స్, ఫీడ్బ్యాక్ సెషన్స్. అంటే ఇప్పుడు ఒక విలేజెస్ లోపల గ్రూప్స్ ఉంటాయి, జనాలు ఉంటారు. జనాలు ఒక గ్రూప్స్ కింద, అంటే కమ్యూనిటీ పరంగా కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, కొన్ని గ్రూపు డిస్కషన్స్, అంటే పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీలో డిస్కషన్ పెట్టుకుంటారు. డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, జరిగితే ఈ విధంగా జరిగింది, జరగకపోతే ఏం జరగలేదు అనేది ఫీడ్బ్యాక్ అవుతుంది అన్నమాట మనకి. అంటే దాని ద్వారా మనం అంటే మన ప్రాబ్లమ్స్ ఏంటో బయటకు ఐడెంటిఫై అవుతాయి. అండర్స్టాండింగ్ ద గ్రూప్ డైనమిక్స్ అంటే గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవడం లాంటిది. సర్వేయింగ్ అండ్ శాంప్లింగ్, సర్వే చేయడం. అంటే సర్వే చేయడం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి, అంటే ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, అలాగా. ఇక్కడ మనకి అంటే డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకోవచ్చు. ట్రాన్సెక్ట్ వాక్స్, లేదా వెల్త్ ర్యాంకింగ్, సోషల్ మ్యాపింగ్, ఏదైనా కావచ్చు. ఇంటర్వ్యూయింగ్, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, సెమీ స్ట్రక్చర్స్, అంటే మనకి ఇంటర్వ్యూస్, ట్రయాంగులేషన్స్. అంటే జనాలకి అంటే ఒక టాపిక్ ఇచ్చి మనం డిస్కస్ చేస్తాం కదా, అంటే ఒక ఊరు అభివృద్ధి చెందడానికి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల గురించి అనుకుందాం. ఆ రోడ్లు ఏ రకమైనటువంటి రోడ్లు వేయాలి అంటే, ఒకటి సిమెంట్ రోడ్లు అంటాడు, ఒకటి తార్ రోడ్డు అంటాడు, ఒకటి ఎర్ర రోడ్డు అంటాడు, ఒక కాంకర రోడ్డు అంటాడు, ఇలాగ రకరకాలుగా వాళ్ళు డిస్కషన్ ఫైనలైజ్గా ఎవరు ఎక్కువగా మంచిది పర్మనెంట్గా ఉండేలా చూసుకున్నారంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కమ్యూనిటీ మ్యాపింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల జనాలు ఎన్ని రకాల జనాలు ఉన్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముసలి వాళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, చదువుకునే వాళ్ళు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, ఇలాగా డయాగ్రామ్స్ ప్రిపేర్ చేయండి. వర్కింగ్ పర్పస్లో ఏ రకమైనటువంటి వర్క్స్ చేస్తున్నారు అంటే, కొంతమంది బట్టలు ఉతికేవాళ్ళు, కొంతమంది కుండలు చేసేవాళ్ళు, కొంతమంది చెక్క పని చేసేవాళ్ళు, ఇలా ఉంటారు కదా. వాటికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద పార్టిసిపేషన్. అంటే ఈ పైన చెప్పినటువంటి ఈ 4 టెక్నిక్స్ని ఉపయోగించుకొని మన రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేయొచ్చు అనమాట. అంటే రూరల్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏంటి, లోకల్గా ఉండే పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. అట్ ది సేమ్ టైం హూ ఈజ్ ద డెవలపింగ్, ఎవరైతే డెవలప్ చేయాలని వచ్చారో ఆ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. To ensure the people are not excluded from the participation, these techniques avoid writing wherever possible, relying instead on the tool of oral communication and visual communication, such as the pictures, symbols, physical objects and group memories. అంటే వాటిని మనం ఈ రూపంలో చూపించవచ్చు అన్నమాట. అంటే రాయడం కాకుండా సింబల్స్ రూపంలోను, పిక్చర్స్ రూపంలోను, కొన్ని ఆబ్జెక్టివ్స్ రూపంలోను అంటే చూపించినట్లయితే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద డెవలప్మెంటల్ చేంజెస్ ఇన్ ద PRA? Some participators are having replaced PRA with the standardizing models of community-based participatory research or action with participatory action research.
అంటే ఎలాగైనా అయి ఉండొచ్చు. సోషల్ సర్వే టెక్నిక్స్ have also changed during this period, including greater use of information technology such as the fuzzy cognitive maps, e-participation, telepresence, geographic network, social network, topic models, GIS. అంటే ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ కాలం కదా. అంటే కంప్యూటరైజ్డ్ కాలం వల్ల మనమంతా కూడా ఈ పార్టిసిపేషన్, ఇప్పుడు చూడండి మన క్లాసులు కూడా మనం అలాగే చెప్పుకుంటున్నాం. మీరు మనుషులు లేకపోయినా, ఎదురుగుండా స్టూడెంట్స్ లేకపోయినా, మీకు మెయిన్ లెసన్ని అంటే ఈ వీడియోస్ రూపంలో మీకు సెండ్ చేస్తున్నాం. అంటే ఈ పార్టిసిపేషన్ చేస్తున్నాం. గూగుల్ మీటు, జూమ్ యాప్, ఈ యాప్స్ ద్వారా మనం మీట్ అవుతూ ఉంటాం. అలాగే టెలిప్రెజెన్స్, టెలికాన్ఫరెన్స్ అంటాం కదా, వీడియో కాల్ చేసి వీడియో ద్వారా మనం కాంటాక్ట్ అవ్వడం. అంటే ఇలాగ డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారాతో వీఆర్ కాంటాక్ట్. అంటే ఇలాగే కాకుండా టెక్నిక్స్ డైరెక్ట్గా డిస్కషన్స్ కాకుండా ఈ రకంగా కూడా మనం సర్వే టెక్నిక్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద పిఆర్ఈ. అంటే ఇక్కడ ఏం లేదు, పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అంటాం. అంటే మనకి రూరల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టారు. ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు రాబర్ట్ చాంబర్స్ అని అతను. అంటే మన అభివృద్ధి చెందలేనటువంటి ప్రాంతాలని, అంటే అన్డెవలప్డ్ కంట్రీస్ కానీ విలేజెస్ కానీ వేటైనా సరే డెవలప్డ్ సిచ్యువేషన్ వైపు, అంటే అభివృద్ధి చెందినటువంటి వాటిగా చేయడం కోసం తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అంటే అక్కడ ఏంటి, మనం లోకల్గా ఉండే రిసోర్సెస్ని యూటిలైజేషన్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్తో మీకు ఇది ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఏమో ర్యాపిడ్ రూరల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టారు. దాన్ని నేమ్ మారిపోయింది రాను రాను. ఏంటది, పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజల్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. అంటే రాబర్ట్ పెట్టినటువంటి, అంటే పేరు మారింది తప్ప కాన్సెప్ట్ మాత్రం సేమ్, అంతే తప్ప వేరియేషన్ ఏమీ లేదు ఇందులో.